నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో పరిణామాలు జరుగుతున్నాయి. సో 100 రోజులు 6 గ్యారంటీస్ ఈ అంశంపైన ప్రధాన చర్చ నడుస్తున్నది. అండ్ దాంతోపాటుగా కేవలం 6 గ్యారంటీలు మాత్రమే కాదు, కేసీఆర్ ఏ ఆస్తులైతే తెలంగాణ సంపదని కొల్లగొట్టిండో దాన్నంతా పేద ప్రజలకు పంచుతారని హామీ ఇచ్చారు. సో ఆ దిశగా వీళ్ళు ఏం చర్యలు తీసుకుంటున్నారు అన్న కోణంలో కూడా ప్రజల మధ్య డిస్కషన్ జరుగుతుంది. ఆ సందర్భంలో ఆ సమయంలో వచ్చిన ఎంపీ ఎలక్షన్స్ ఇవి. సో ఇవన్నీ మనం డిస్కస్ చేయాలి. నా ముందు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ గారు నా ముందున్నారు. సార్ నమస్తే. నమస్తే రఘు. సో బాగున్నారా? ఓటమి కొంత నిరుత్సాహం కలిగించిందా మీకు పర్సనల్గా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో? వ్యక్తిగతంగా అనిపించింది, బట్ పార్టీ అధికారానికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఓకే, మనం కూడా గెలుస్తుంటే ప్రభుత్వంలో ఉండేవాళ్ళం, ఇంకా చాలా కార్యకర్తలకి నాయకులకి బాగుండేది, సహాయం చేస్తానుకుంటే 20 ఏళ్ళ పోరాటం. ప్రభుత్వం అప్పుడు అధికారం ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని ఎదిరించడం, సోనియా గాంధీ గారు నమ్ముకోవడం, తెలంగాణ వచ్చింది. అవును, 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి కన్సిస్టెంట్గా వాళ్ళ కుటుంబ అవినీతిని, అక్రమాలని బయటికి తీస్తూ కల్వకుంట్ల యొక్క దోపిడీని ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా పోరాటం చేసింది మధు యాష్కి ఒక్కడే. ఓకే, మధు యాష్కి ఒక్కడే. సో ఎక్కడ కాంట్రాక్ట్? గతంలో ఎంతో మంది మా నాయకుల పైన ఆరోపణలు వచ్చినాయి, కానీ నా పైన కన్సిస్టెంట్గా 10 ఏళ్ళ నుంచి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అటు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాహుల్ గాంధీ కార్యకర్తగా నమ్మిన బంటుగా కన్సిస్టెంట్ పోరాటం అతను ఏ విధంగా చేస్తున్నావు అతను నమ్ముకొని చేస్తాను. కానీ మీకు ఎక్కడైనా అనిపించిందా అనవసరంగా పోటీ చేశా, ఒకవేళ పోటీ చేయకుండా ఉన్నా ఎమ్మెల్సీఆర్ సంథింగ్ ఒక పదవితో మళ్ళీ నేను క్యాబినెట్లో ఉండేవాన్ని అన్న ఒక ఆలోచన మీకు రాలేదా? అసలు పోటీయే హైదరాబాద్ నగరంలో పోటీ గిట్ట పెట్టకపోయింటే ప్రభుత్వమే రాకపోయేదేమో. ప్రచార కమిటీ చైర్మన్గా నా స్ట్రాటజీ సునీల్ కనుగోలు చెప్పినాడు, జిహెచ్ఎంసీ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ 0. ఓకే, ఒక్క సీట్ కూడా గెలవదని ముందే చెప్పినారా? అప్పుడున్న ముందే చెప్పినాడు. పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారితో, అప్పుడున్న సిఎల్పి నాయకుడు బట్టమిక మార్కతోటి, ఇన్ఛార్జ్ సెక్రటరీ తోటి కూర్చుండబెట్టి, ఇంక్లూడింగ్ సునీల్ కనుగోలు ఉన్నప్పుడే పోటీ అంటూ చుట్టుపక్కల హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఏర్పడ్డాక 4 జిల్లాలు మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ జిహెచ్ఎంసీ అయిపోయినాయి. ఓకే, ఈ చుట్టూ ఉన్న 24-27 సీట్లలో పోటీ కనపడకపోతే ఆ 4 జిల్లాలు 5 జిల్లాల నుంచి నివసిస్తున్న ప్రజలు ఇక్కడ పోటీ లేదు, మళ్ళీ బీఆర్ఎస్ వచ్చేస్తున్న వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నప్పుడు, అందుకని ఆ నేపథ్యంలోనే గట్టిగా వాదించి, ఇంక్లూడింగ్ పిసిసి ప్రెసిడెంట్ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 12 మంది డిఫెక్ట్ అయిన వాళ్ళని అసెంబ్లీ గేట్ ఎక్కనిద్దని రేవంత్ రెడ్డి గారు పదే చెప్తుందని కూడా మేము ఇంటర్నల్ స్ట్రాటజీ మాట్లాడుకున్నాం. ఓకే, ఈ డిఫెక్ట్ అయిన ఎమ్మెల్యేలతో మనం ఓడించకపోతే రేపు భవిష్యత్తులో మిగతా ఎమ్మెల్యేలు అదే పని చేస్తారు. రెండవది, ఈ చుట్టుపక్కల పోటీ అని కనబడకపోతే దాని ప్రభావం జిల్లాల మీద పడుతుంది. అందుకనే అజరుద్దీన్ రావడం కానీ, అనిల్ కుమార్ బదులు వాళ్ళ తండ్రి అంజన్ కుమార్ యాదవ్, మైనంపల్లి హనుమంతరావుకి ఒక్కొక్క ఎగ్జామ్షన్గా ఇద్దరికి తీసుకొని కొడుకు కూడా, అంటే గతంలో ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళకంటే కుటుంబ సభ్యులు ఇద్దరికి ఇచ్చడం జరిగింది. అవునా, ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి వారు శ్రీమతి ఉండొచ్చు, కానీ ఇక్కడ మైనంపల్లి హనుమంతరావు అతని కొడుకు టికెట్ ఇవ్వడం కూడా అంటే ఈ చుట్టుపక్కల పోటీ ఉండాలి గట్టిగా. అందుకని ఆ నేపథ్యంలోనే ఇటు పీజేఆర్ కూతురు కానీ, ఓకే, సో గట్టి పోటీ కనబడాలని దాని కొరకు మేము ఈ స్ట్రాటజీకి తీసుకోవడం జరిగింది. సో మీకు కూడా ఒక అంచనా ఉంది రావడం, అటు వచ్చి రావడం కానీ. సో మీకు ఒక అంచనా ఉంది అంత ఈజీ కాదు గెలవడం అని? ఎట్లా వస్తుంది రఘు? 10 out of 11 కార్పొరేటర్స్ బీజేపీ 10కి 11 గెలిచినప్పుడు, రేవంత్ రెడ్డి గారు ఎంపీగా గెలిచినాక తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికలలో, జిహెచ్ఎంసీ ఎన్నికలలో కంప్లీట్ డిపాజిట్లు పోయింది కాంగ్రెస్ పార్టీ నగర్లో. 0 11 సీట్లలో. మళ్ళీ బై ఎలక్షన్ జరిగినప్పుడు 1 సీటు గెలవడం జరిగినది. సో నీకు అంత ఆడ కష్టం అని తెలుసు కూడా. పోటీ ఎందుకు పోటీ ఉండకపోతే దాని మీకు మీరు పనిష్మెంట్ ఇచ్చుకున్నట్టు కాదా అది? ఇప్పుడు ఒకవేళ మీరు పోటీ చేయకుండా ఉండి ఉంటే వాళ్ళ ఎమ్మెల్సీ అయి క్యాబినెట్ లో ఉండేవాళ్ళు కదా. కేసీ వేణుగోపాల్ గారు చెప్పింది, రాహుల్ గాంధీ గారు అన్నారు మధుకి ఏది కావాలో అది ఇవ్వమని చెప్పు, ఎమ్మెల్సీ మంత్రి చేయాలంటే కూడా అది కూడా చేస్తాం, ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే, లేక ఎంపీ అంటే ఎంపీ. కానీ ఇది పోటీ ఆడ కష్టం ఉంది, గెలవడం కూడా కష్టం అని చెప్తారు, సర్వేలు చెప్తా ఉన్నాయి. కాంగ్రెస్ గెలిచి కష్టం ఉంది, అక్కడ ఆలోచించమని చెప్తే కూడా ఈ నేపథ్యంలో ఎందుకు పోటీ ఉండాలి, నేనెందుకు ఉండాలి అని చెప్పడం జరిగింది. అప్పటికే బీసీ నాయకులలో హనుమంతరావు టికెట్ లేదు, పొన్న లక్ష్మి వెళ్ళిపోయినాడు, మహేష్ కుమార్ టికెట్ లేదు, పొన్నం ప్రభాకర్ కూడా ఏమని చెప్పి పెట్టేసాడు, ఫస్ట్ లిస్ట్ రానలే టికెట్, అతను సొంత పార్లమెంట్ వెళ్ళమని చెప్పి స్క్రీనింగ్ కమిటీ చెప్పడం జరిగింది. అంజన్ కుమార్ యాదవ్ టికెట్ వస్తా లేదో కూడా తెలియదు, రాజాకి టికెట్ లేదు, ఇంకో ఎంపీ మాజీ ఎంపీ షేట్కర్ కి టికెట్ లేదు. నువ్వు బీసీ నాయకులు ఎవరికి టికెట్ ఇవ్వకపోతే నువ్వు బీసీ ఇంకెవరికి ఇస్తా అని చెప్తావు? వర్కింగ్ ప్రెసిడెంట్ కి టికెట్ లేదు, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ టికెట్ లేదు,
క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ కూడా బీసీ నాయకులు టికెట్ లేదు, మాజీ పీసీసీ అధ్యక్షుడు టికెట్ లేనప్పుడు నువ్వు ఏ మెసేజ్ పంపుతావు, ఏ వర్క్ ఇస్తావు? సో ఇది పార్టీ పరంగా చేసిన ఎంతో సాక్రిఫైస్ ఇది. నీకు చుట్టుపక్కల చూస్తే 0 సీట్లు వచ్చినాయి, మైనార్టీ ఓట్స్ ఇక్కడ రాలే, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు వచ్చినాయి, ఆంధ్ర ఓట్లు వస్తాయి అనుకుంటే చంద్రబాబు నాయుడు జైలు ఉన్నంత కాలం తెలుగుదేశం మద్దతుదారులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు అన్నారు. అవును, చంద్రబాబు నాయుడిని కేటీ రామారావు కేసీఆర్ తిట్టిన తిట్లు చూస్తే ఈ ఒక్క ఆంధ్ర వాళ్ళు కానీ కమ్మ వాళ్ళు కానీ తెలుగుదేశం సపోర్ట్లో ఓటు వేయకూడదు. కానీ జైలుకి వెళ్ళి బయటకు వచ్చినాక చంద్రబాబు మారిపోయినాడు, క్వైట్ అయిపోయినాడు, మీ ఇష్టం అని చెప్పేసినాడు, దాంతో ఓటు కూడా ట్రాన్స్ఫర్ కాల. సో ఇవన్నిటి కూడా కారణాలు అయిపోయి సీట్లు ఓటుకోవడం జరిగింది. సో ఇప్పుడు పార్టీ గెలవడానికి కొరకు మేము చేసిన పోటీ. సో మిగతా ఇంకెన్నో కారణాలు కూడా ఉంటాయి, విదిన్ పార్టీలో కూడా పడని వాళ్ళు నచ్చని వాళ్ళు అవన్నీ పక్కన పెట్టుకుంటే ఓవరాల్ వేవ్ మాత్రం ఇక్కడ కలిసి రాలేదు. ప్లస్ పోలీసు వాళ్ళకి మద్దతు కూడా, ఎల్బీ నగర్లో దొంగోట్లు రిజిస్ట్రేషన్ అయినాయి. పోలీసు అధికారులు అప్పుడు మీరు చూసి ఉంటారు, ఎలక్షన్ క్యాంపెయినింగ్ క్రమంలో నా ఇంటికి వచ్చి దాడి చేసి అక్రమంగా రాత్రి 2 వరకు భయభ్రాంతి సృష్టించి క్యాంపెయినింగ్ చేయకుండా పనిచేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా టార్గెటెడ్ చేసి ఓడగొట్టడానికి ప్రయత్నం జరిగినది. కానీ హైదరాబాద్ చుట్టుపక్కల పోటీ ఉండకపోయి ఉంటే పార్టీ గెలుపు కూడా కష్టమయ్యేది, జిల్లాలో దాని ప్రభావం ఉండేది. సో ఇప్పుడు ఇప్పుడేంటి సిచ్యువేషన్? మళ్ళీ ఇప్పుడు ఎంపీగా పోటీ చేయబోతున్నారా? లేదు రఘు, చేయనని చెప్పా కదా, చేయనని చెప్పేశారా? చాలా కష్టం ఎంపీగా చేయాలన్నా కూడా డబ్బులు కావాలా. మొన్నటి ఎన్నికలలో కూడా మిగతా మా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కి వచ్చినట్టు నాకు డబ్బులు కూడా ఇవ్వలేదు. మీకు ఎందుకు ఇవ్వరు? మీరు హైకమాండ్ డైరెక్ట్ ఢిల్లీ అది కూడా ఢిల్లీ హైకమాండ్ చెప్పినాక కొన్ని సహాయం వచ్చింది అంతే, అంతదా కూడా లాస్ట్ 1 వీక్ లో కూడా. ఒక్కరికే రాలేదా? మీతో పాటు ఇంకొంతమందికి రాలేదా? చాలా మందికి వచ్చినాయి, నాకు రాలేదు. చాలా మందికి వచ్చి మీకు రాలేదు. అట్లెట్లుంటుంది సార్? మీరు డైరెక్ట్ రాహుల్ గాంధీతో మాట్లాడే ఇది ఉంది కదా మీకు. అది రాహుల్ గాంధీ గారితో మాట్లాడేందుకు కొన్ని వచ్చినాయి, లేకపోతే అది కూడా రాకపోతే. కారణం ఏంటో? మీ వాళ్ళే ఓడగొట్టాలనుకున్నారా? ఏదైనా కూడా మధు యాష్కి ఎమ్మెల్యే అయితే రేపు పోటీలో ఉంటాడు అనుకున్నారా? అవి క్యాబినెట్ లో ఉంటుంటాం కదా. సో అది బట్ ఐఎమ్ హానెస్ట్లీ 100% హ్యాపీ దట్ కాంగ్రెస్ ఇస్ కమ్ టు పవర్. ఓకే. సో నేను ఎప్పుడు కూడా అంటే సోనియా గాంధీ గారికి ముఖం చూపించలేకపోతుంది ముందు. ఆమెతో 2 సార్లు మేము మాట్లాడినప్పుడు తెలంగాణ విభజించినాక తెలంగాణ కాంగ్రెస్ అన్న పరిశ్రమ అవుతుంది, ఆంధ్రాలో జగన్ వెళ్ళిపోవడంతో ఆంధ్ర ఎట్లా కష్టం ఉంది, ఆడ ప్రభుత్వం వచ్చినట్టు లేదు, కాబట్టి తెలంగాణ గెలవాలనేది ఒకటి ఉండే. అవును. సో కాంగ్రెస్ అందుకే తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి రఘు 10 సంవత్సరాలు మీరు చూస్తుంటే క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ గా అటు పిసిసి అధ్యక్షుడికి సిఎల్పికి మధ్యన వారధిగా ఉంటూ వాళ్ళిద్దరు పాదయాత్ర చేస్తే, నన్ను పాదయాత్ర చేయమన్నా కూడా 3 దిక్కులు పోతే నవ్వుల పాలు అవుతామని చెప్పి వాళ్ళిద్దరు పాదయాత్రకు మద్దతు ఇస్తే తిరిగిన తప్ప నేను సొంతంగా తిరగలేదు. నేను సొంత ప్రశ్న చేసుకోగలుగుతాను. ఠాక్రే గారు చెప్పినా కూడా నేను తిరగలేదు. ఎందుకు మీకు డబ్బులు రాకుండా ఆపింది ఎవరు సార్? సార్ అది ఉంటాయి దాంట్లో చాలా ఇంటర్నల్ కూడా ఉంటుంది కదా. సబటేజ్ కార్యక్రమం సొంత ఏమైనా నమ్ముకున్నారా? మీ సొంతంగా ఏమైనా ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చిందా? చాలా పెట్టాల్సి వచ్చింది. అంతేనా? ఫ్రెండ్స్ సొంతంగా డబ్బులు పెట్టకపోతే ఇప్పుడు ఎట్లా? ఎంపీ ఇంకా ఖర్చు ఎక్కువ అయిద్దనా? ఎంపీ చాలా ఖర్చు. తెలంగాణ హెస్ బికమ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఎలక్షన్స్ ఇన్ ద కంట్రీ. చంద్రశేఖరరావు నాశనం చేసిపోయినాడు. 14 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు దగ్గర ఉన్నంత డబ్బులు, మొన్న త్రిపురలో నా మిత్రుడు ఉంటాడు మాజీ రాజాధికారి రాజు, అతనికి చంద్రశేఖరరావు ఫోన్ చేసి ముఖం తెలియదు, పరిచయం లేదు, 5 కోట్లు ఎలక్షన్స్ కొరకు పంపించాడు. అంటే అతను కూడా ప్రత్యేక త్రిపుర రాష్ట్రానికి కొరకు చేస్తా. అట్లా చంద్రశేఖర్ దగ్గర ఉన్న డబ్బులు, తెలంగాణ దోచుకున్న డబ్బులు కొన్ని 1000 కోట్లలో. అతను ఏ విధంగా ఎలక్షన్స్ని డబ్బులతో మయం చేసినాడంటే, సో ఎల్బీనగర్ రోడ్ గెలవడానికి కూడా కారణం అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి 100 కోట్ల పైన పెట్టినాడు. అవును. వాడు ప్రతి భూమి దందాలలో అన్నిటిలో ఇరుక్కున్నాడు. కేటీఆర్కి పార్ట్నరు. మీకు ఎంత అయింది సార్? అవి చెప్పలేం కదా. సో ఇప్పుడు ఎంపీగా మీరు పోటీ చేయనని అనేసినారు. దీనికి ఒక క్లారిటీ వచ్చినట్టు, ఎందుకంటే బయట చర్చ నడుస్తున్నది పోటీ చేస్తేనే మధు యాష్కి అని. మరి ఎట్లా? మరి వాట్ నెక్స్ట్? మరి ప్రభుత్వంలో భాగస్వాములు కారా? ప్రస్తుతం మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ దీపదాస్ మున్షి గారు షీ ఆస్క్డ్ మీ టు కంటిన్యూ ప్రచార కమిటీ చైర్మన్ గా పార్లమెంట్ ఎన్నికలకు కూడా. ఓకే. సో దానికి నా పూర్తి ప్రయత్నం శ్రమ కూడా అత్యధిక స్థానాలు డబుల్ డిజిట్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సుస్థిరంగా పటిష్టంగా పనిచేయాలంటే వీ హ్యావ్ టు విన్ అట్లీస్ట్ డబుల్ డిజిట్ సీట్స్ గెలవాలి.
ఓకే. తెలంగాణ. సో మీ టార్గెట్ ఇప్పుడు అదే. సుస్థిరత పైన కూడా ఇది ఆధారపడి ఉంటుంది. సో ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతోమంది కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. నేను ఆల్రెడీ జాతీయ అధికార ప్రతినిధి కూడా ఉన్నాను, క్యాంపెయిన్ చైర్మన్ కూడా ఉన్నాను. సో భవిష్యత్తులో పదవులు పక్కన పెడితే రేపటి ఈ ప్రజా ప్రభుత్వం అయితే ఏర్పడిందో గత 2 నెలల నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న తీరు, మంత్రులు కష్టించి పనిచేస్తున్న తీరు, అనుభవం లేకున్నా కూడా వాళ్ళు నేర్చుకుంటూ పనిచేస్తున్న తీరు కూడా ఇది దీంట్లో ఇంకా వాళ్ళు ఇంకా పటిష్టంగా పనిచేయాలి. ప్రజలు ఇంకా కోరుకుంటున్నారు ఏంటంటే అవినీతికి పాల్పడ్డ అధికారులే కాకుండా మంత్రులు, అన్నిటికన్నా ముఖ్యం కల్వకుంట్ల కుటుంబం. అసలు కల్వకుంట్ల కుటుంబం కేసీఆర్, కేటీఆర్ గిట వాళ్ళ అంగీకారం లేకుండా, వాళ్ళ ఆదేశాలు లేకుండా ఈగ కూడా కదలలేదు. అవును. సో ఒక అధికారి దగ్గరనే 100 కోట్లు దొరుకుతున్నాయంటే 100,000 కోట్లు దొరికినప్పుడు చిన్న డైరెక్టర్ ఆ అధికారి ఎవరి కింద అయితే పనిచేసినాడో ఆ మంత్రి దగ్గర ఎన్ని 100 కోట్లు ఉండాలి? ఒక అధికారి 55 కోట్ల రూపాయలు కేటీఆర్ మంత్రి చెప్పడం తెచ్చిందని చెప్పినప్పుడు యాజ్ అ లాయర్గా చెప్తున్నాడు, దట్స్ ఏ కన్ఫెషనల్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ తోటి కేటీఆర్ని జైల్లో పెట్టచ్చు, అరెస్ట్ చేసి. సో అతనికి నేను ముఖ్యమంత్రి గారితో, ఉప ముఖ్యమంత్రితో మాట్లాడడం జరిగినది. మీరు అరవింద్ కుమార్ అధికారి ఇచ్చిన స్టేట్మెంట్ తోటి అసలు కేటీఆర్ మంత్రిని ముందు జైల్లో పెట్టవచ్చు, అతని పైన క్రిమినల్ కేసు బుక్ చేయొచ్చు. సో ప్రజలు కేవలం 6 గ్యారంటీలు ఇవన్నీ కొంత ఇంప్లిమెంట్ చేయడంలో లేట్ అయినా కూడా సైలెంట్గా ఉంటున్నారు, గమనిస్తున్నారు. సరే మొన్ననే వచ్చినారు కదా అట్లా ఇట్లా అని. కానీ ప్రజలు వీళ్ళ అవినీతిని కనుక మీరు ఎండగట్టకపోతే వెయిట్ చేయగలుగుతారా? వెయిట్ చేస్తారని మీకు అనిపిస్తుందా? మీలాంటి ఎంతోమంది నిజాయితీ గల జర్నలిస్టులు కానీ వివిధ సంఘాల నేతలు కూడా 10 ఏళ్ళు ఎన్నో కష్టాలు కోర్చుకొని పోరాటం చేసినారు, మార్పు కొరకు ఆశించినారు, ప్రజల ప్రభుత్వం రావాలని కోరుకున్నారు, స్వేచ్ఛ కావాలని కోరుకున్నారు. సో మేము ఇచ్చిన హామీ కూడా 100 రోజులలో అని చెప్పాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల లోపల 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పాము. సో 2 గ్యారెంటీలు అమలు అయింది, ఇంకా 2 జరగబోతా ఉన్నాయి, ఇంక మిగతా కూడా జరుగుతాయి. ఓకే. సో ప్రజలకి స్వేచ్ఛ ఫీల్ అవుతారు ఇప్పుడు. దే ఫీలింగ్ లైక్ ఎ లిబరేటెడ్. పంజరంలోకి వెళ్ళి పావురాలు ఎగిరి తిరిగినట్టు కనిపిస్తా ఉంది. సో ప్రజలకి, తెలంగాణ ప్రజలు వాళ్ళ ధర్నా కూర్చోగలుగుతున్నారు, మాట్లాడుకోగలుగుతున్నారు. సోషల్ మీడియాలో ఒక ఫోటో వచ్చిండే, అంటే ఓటు బలం ఎంత ఉంటుంది అనేది, పవర్ అనేది. ఇదే కేటీ రామారావు ఎగిరెగిరి గంతులు వేస్తూ ఉండే. సో వాళ్ళ మిత్రుడు, కామన్ మిత్రుడు ఉన్నాడు, చెప్తుండే, అన్న రామారావు మొక్క మొత్తం వాడిపోయినది, డల్ అయిపోయినాడు, రోడ్డు మీద కూర్చుంటుండని చెప్పాను. అవును. సో అధికారం పరిమితం అనుకోదు, ఎప్పుడైనా స్వాస్థ్యం అనుకోదు. ఎంత ఎదిగినప్పుడు అంత ఒదిగినప్పుడే ప్రజలు గుర్తుంచుకుంటారు. ఇట్లాంటి ఎంతోమంది. కానీ మీ మీద అంటే మీకు ఓటేసింది తిన్న భూములు బయటికి తీసి పేద ప్రజలకు పంచుతామని అన్నారు. ఇది రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్. మీకు గుర్తే ఉండి ఉంటుంది, రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఇప్పుడు ధరణి భూమాతగా పోర్టల్ మారుస్తాం, దాని పేరు మారుస్తాం, మొత్తం చేంజెస్ చేసి తీసుకొస్తామన్నారు. ఈ భూములు కనుక ఆ పేద ప్రజలకు ఇవ్వకపోతే, తిన్న భూములు గవర్నమెంట్ స్వాధీనం చేసుకోకపోతే మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో ఊరుకోరు ప్రజలు. అది దీన్ని యాక్సెప్ట్ చేస్తారు కదా. కాళేశ్వరం అవినీతి, ఇట్లా అన్ని అంశాల్లో జరిగిన ఈ అవినీతి, కొల్లగొట్టిన ఈ డబ్బులంతా కనుక రికవరీ చేయకపోతే సిచ్యువేషన్ ఏంటని మీరు అనుకుంటున్నారు? చేస్తారన్న నమ్మకం మధు యాష్కి కలుగుతున్నదా? 100% కలుగుతుంది. ఒకటి ఏంటంటే, అంటే ప్రజలలో ఎప్పుడే కానీ ప్రతీకార చర్య అనేది ఇమీడియట్గా కావాలని చూస్తారు. ఇంత జరిగిన అవినీతి, వేల లక్షల కోట్ల అవినీతి ఎంత అంటే బాధేస్తూ ఉంటుంది. అప్పుడు ఉద్యమంలో ఉన్నాను, ఎంతోమంది చనిపోయినప్పుడు ఆత్మాహుతి తీసుకున్న యువకుల విల్లలకి వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను చూస్తే బాధేస్తుంటుంది. సో కనీసం వాళ్ళకి ఉద్యోగ అవకాశం, ఆర్థిక సాయం కూడా అందలేదు ప్రాణాలు అర్పించిన వాళ్ళకి. సో తెలంగాణకు పనిచేసిన ఉద్యోగ సంఘ నాయకులు కానీ, ఇలాంటి ఇంకో రఘు కూడా ఉన్నాడు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. అవును, ఆయన ఎంతమంది ఉద్యమానికి పాటుపడ్డారు రఘు. అటువంటి వాళ్ళకి వాళ్ళు ఎటు కాకుండా పోయినారు. అధికారులు కూడా, తెలంగాణ అధికారులకు కనీస పదవులు కూడా రాకుండా పోయింది. నమ్మకం ఉన్నది, కానీ దానికి త్వరితగతిని అమలు చేయాల్సిన బాధ్యత కూడా మా ప్రభుత్వం పైన ఉన్నది, రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది, ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది. ఇంకా ఏ అధికారులు అయితే అన్ని హంగులు ఆర్భాటాలతోటి అన్ని అవకాశాలు వాళ్ళే తీసుకొని 100 కోట్లు కాజేసుకున్నారో అధికారులు ఇంకా కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళ మైండ్ సెట్ ఇంకా టీఆర్ఎస్ మైండ్తోనే పనిచేస్తూ ఉన్నది. పోలీస్ అధికారులు ఉన్నారు, ఐఏఎస్ అధికారులు ఉన్నారు, రెవెన్యూ అధికారులు ఉన్నారు, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నారు. వీళ్ళందరినీ త్వరితగతిని మార్చాల్సిన అవసరం ఉన్నది. సార్ మరి ఎందుకు ఇంకా కంటిన్యూ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఇది అడ్మినిస్ట్రేటివ్ కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. రిటైర్డ్ వాళ్ళని అట్లే ఉంచినారు. ఏ ఆరోపణలు అయితే మీలాంటి వాళ్ళు ఇదే వేదిక నుంచి మాట్లాడినారో వాళ్ళంతా ఇంకా ఉన్నారు. నవీన్ మిట్టల్ లాంటి ఆఫీసర్ అదే ధరణి కమిషనర్గా ఉంటాడు.
అదే కాళేశ్వరంలో ఉన్న ఈఎన్సీలంతా స్టిల్ ఇంకా పనిచేస్తూనే ఉంటారు, కూర్చొని రివ్యూలు చేస్తూ ఉంటారు. జయేష్ రంజన్ అట్లే ఉంటాడు, ఆయన దావోస్కి వెళ్తాడు. అది ఇవన్నీ అబ్సల్యూట్లీ జయేష్ రంజన్ అటువంటి కూడా అసలు ఒక్క క్షణం కూడా కొనసాగకూడదు. నేను ఇదే 2004 ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు 6 నెలల వరకు అప్పుడున్న చీఫ్ సెక్రటరీ డీజీపీని మార్చలే. 3-4 నెలల పైన అనుకుంటాను. తెలుగుదేశంలో 10 సంవత్సరాలు పనిచేసిన అధికారులు కొనసాగుతున్నాం. నేను మా అధినాయకురాలు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి అప్పుడే మొట్టమొదటిసారి ఎంపీ అయినాను. సో ముఖ్యమంత్రి గారు ఇది ఇంకా కొనసాగుతున్నాడు, ఇంకా అధికారులు టీడీపీ మైండ్ సెట్ తో పనిచేస్తున్నారు. అప్పుడు యూపీ ప్రభుత్వం సెంట్రల్ వచ్చింది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సో మార్చాలన్నప్పుడు మేడం గారు నోట్ చేసుకొని కూడా ముఖ్యమంత్రితో మాట్లాడింది అప్పుడు. సో ఈ అధికారులు మార్చడం చాలా ఇమీడియట్ జరగాల్సిన పని. మీరు మొదటి ప్రజెంటేషన్ చూస్తే మురళీధరన్ అయితే వాళ్ళు సస్పెండ్ చేసి రాజీనామా చేయమన్నారో దొంగనే సాక్ష్యం చెప్పినట్టు అతనే ప్రజెంటేషన్ ఇచ్చాడు అక్కడ కాళేశ్వరంలో. నేను మా మిత్రుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, మురళీధరన్ పెట్టేట్లు ప్రజెంటేషన్ ఇప్పిస్తారు మీరు, అతనే ఈజ్ అ కల్ప్రిట్ అతను. అవును, అంతే కదా, అతను చేసి అని చెప్పాను. తర్వాత చివరికి అది ఎక్కడ వరకు వెళ్ళింది, భట్టి విక్రమార్క అసెంబ్లీలో లేచి నిలబడి ఈయన మురళీధర్ రావు అంటే ఆయన తట్టాబుట్టా సర్ది పంపించినాం, ఆయన మీకోవర్టే అని తెలిసింది మాకు అని అన్నాడు. అలాంటి వాళ్ళు ఎప్పటి నుంచి చెప్తున్నాం, మీరు కూడా ముందు చెప్పారు, నేను కూడా చెప్పాను, మా ప్రభుత్వం నేను మొదటి రోజు చెప్పాను. అదే అంటే మురళీధరన్ ఫస్ట్ టీకాల వాడిని, వాడే పెద్ద దొంగ, అతనితో ప్రజెంటేషన్ ఇప్పించడేంది. అట్లా ఎంతమంది దొంగలు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా రఘు విదౌట్ కల్వకుంట్ల కుటుంబం 1, 2, 3 or 4 కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అండ్ కవిత, ఆ మధ్యన చెట్ల సంతోష్, వీళ్ళ ఆదేశాలు లేనిది ఏదీ జరగలే. ఉట్టి అధికారులనే పెట్టేసి అధికారుల దొంగలు దోపిడిదారులను చూపిస్తే సరిపోదు. దాంట్లో భాగస్వామ్యం కల్వకుంట్ల కుటుంబం, వాళ్ళని చేయండి. ఈ హౌరా అయితే ఇంకా మాట్లాడుతున్నారు. నిన్న కేటీఆర్ మాట్లాడడం చూసిన, తీస్మార్ ఖాన్లే చేయలే, బుడ్ర ఖాన్లే చెప్పి మాట్లాడుతూ ఇంకా అహంకారం తగ్గలే, కండకావరం పెరిగే ఉంది. ఇంకా ఈ దోపిడీలో కల్వకుంట్ల కుటుంబం భాగస్వామ్యం నిరూపితం కాకపోతే ఇంకా తెలంగాణ ప్రజలలో ఏదైతే మబ్బును కప్పిపెట్టిరో, ఇతనితోనే తెలంగాణ వచ్చిందనో తెలంగాణ అభివృద్ధిని చూపించే ప్రయత్నం ఇంకా చూపిస్తారు భూతద్దంలో పెట్టి. అది తొలగించాల్సిన అవసరం ప్రభుత్వం. మీలాంటి వాళ్ళు ఒక బీసీ నాయకుడిగా, ప్రజల పక్షాన పోరాడుతున్న నాయకులుగా, మీరెందుకు పార్టీకి ఇలాంటి విషయాలు నష్టం చేస్తున్నప్పుడు, చర్చకు దారి తీస్తున్నప్పుడు మీరు ఎందుకు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి చెప్పలేకపోతున్నారు? వై ధరణి కమిషనర్ ఎందుకు నవీన్ మిట్టలే ఉండాలి? ఆయన వ్యవహారం అంతా బయటపడుతున్నది. ఆయన భార్య పేరు మీద 6.5 ఎకరాలు ఉన్నది అమీన్పూర్ లో, ఎకరం 6 కోట్లు 7 కోట్లు. అతని పైన గానీ మహేందర్ రెడ్డి పైన గానీ అతను దారుణం. అది అందరం చైర్మన్ మహేందర్ రెడ్డి అసలు ఉండకూడదు, కానీ సరే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది కొన్ని అర్థం కాకుండా మాకు అర్థం కాదు. కానీ బట్ ముఖ్యమంత్రి గారికి మిగతా ప్రభుత్వం ఉన్న మంత్రుల వారికి చెప్తా ఉన్నాం ఇది. సో ఈ అధికారులు వెంటనే చర్చ తీసుకోవాలి. కొన్నిసార్లు లీగల్ ప్రాసెస్ లో ఆలస్యం జరుగుతుంది, ఇంకా ఆలస్యం అయితే అది విషయం అవుతుంది, అమృతం కూడా డ్యామేజ్ అవుతుంది కదా, ఇంకా సో డ్యామేజ్ అవుతుంది. అందుకే ధరణి పైన కమిటీ వేసినాడు. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు దాంట్లో సమీక్ష చేసినట్టు చూసినాడు. త్వరితగతిన ధరణి సమస్య పరిష్కరించాలి. గతంలో మేము ఇచ్చిన హామీనట్టుగా దాన్ని మార్చడమా ఏం జరిగిన చర్య తీసుకోవాల్సిందే. దిద్దుబాటు చర్యలు వెంటనే కొన్ని జరిగాలి, కొన్ని అయితే అది అంటే మోస్ట్ అర్జెంటుగా తీసుకోవాల్సిన చర్యలు కొన్ని ఉంటాయి. వాటిపైన ముఖ్యమంత్రి చేస్తారని చూస్తా ఉన్నాం. సో కాంగ్రెస్ పట్ల స్వేచ్ఛ ఉంటుంది రఘు. మీరు అంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఎవరన్నా కూడా మీరు మాట్లాడవచ్చు, ప్రజలు కూడా మాట్లాడవచ్చు, మేము కూడా మాట్లాడగలుగుతాం, గతం ప్రభుత్వంలా కాకుండా. సో ఇక్కడ బట్ ఈజ్ ఓపెన్, అట్లీస్ట్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వము ఓపెన్గా సజెషన్ తీసుకుంటా ఉంది, సలహాలు తీసుకుంటుంది, సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నది. సో ఒకసారి తప్పైనది కూడా మీరు అన్నట్టు మురళీధర్ ఇన్సిడెంట్ తీసుకుంటే అదే భట్టి విక్రమ ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాల్సి వచ్చింది. అంటే అందుకే ఇట్లాంటివన్నీ కూడా వెనువెంటనే చేయాల్సిన అవసరం ఉన్నది. మీ ద్వారా నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే, మీరు నిక్కచ్చిగా పోరాడుతున్న మీలాంటి వాళ్ళు కూడా ప్రస్తుత ప్రభుత్వం ఇట్స్ ఓపెన్ పబ్లిక్ ప్రజల ప్రభుత్వం, మీరు కూడా సూచనలు ఇవ్వచ్చు. మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులమే కాకుండా మీరు కూడా ఇవ్వచ్చు. ఇస్తానికి సరిదిద్దుకోవడానికి కొరకు కాంగ్రెస్ పార్టీ ఓపెన్ మైండ్తో ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఐ థింక్ మిగతా మంత్రులు కూడా చెప్పినట్టున్నాడు. సో అతను కూడా అందుబాటులో ఉంటున్నాడు. సో దానికి మేము కూడా మీతో అదే ఒకవేళ మీకు రీచ్ అవుట్ ప్రాబ్లం అంటే మీరు మాకు కూడా చెప్పొచ్చు. ఎన్ని మార్కులు వేస్తున్నారు రేవంత్ ఈ 75-80 రోజుల పరిపాలనకు? మీరు ఎన్ని మార్కులు వేస్తారు రేవంత్ రెడ్డికి? 100%. ముఖ్యమంత్రి ఆయన ఎట్లా పనిచేస్తున్నారు? చాలా మంచి పని చేస్తున్నారు. ఓకే, సో ఈజ్ యూ కెన్ సే 9 out of 10. ఓకే, 9 out of 10. ఓకే, సో ఇంకా ఈ అధికార తర్వాత మార్చాం 10 out of 10 చెప్పచ్చు. ఎందుకంటే అది Formula 1 రేస్లో 55 కోట్లు మంత్రి చెప్తేనే రిలీజ్ చేసినాక ఇంకేముంది, క్రిమినల్ కేసు ఫైల్ చేయాల్సిందే.
సో మా ఏజీ కూడా మిత్రుడు సుదర్శన్ అంటే దానికి ఏదో సంతకాలు ఉండే అట్లా అంటారు, అట్లా ఏమైనా ఉంటుందా సార్? సో మంత్రి ఆదేశం అని చెప్పినప్పుడు నీకు ఇతను అధికారి సంతకం పెట్టిన అధికారే వాంగ్మూలం ఇచ్చినప్పుడు అప్రూవర్గా మారి ఆ వాంగ్మూలం ఇచ్చినప్పుడు ఇప్పుడు కవిత పైన క్రిమినల్ కేసు ఫ్రమ్ విట్నెస్ టు అక్యూజ్డ్ ఎందుకు వచ్చింది? అప్పుడు అకౌంటెంట్ పిఏ కానీ ఇంకొతను కూడా వాళ్ళు చెప్పారు ఏమి చెప్తాను చేసినాను చెప్పాను. అట్లాగే ఇక్కడ అధికారి చెప్పినప్పుడు వెంటనే క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి. సో రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. త్వరితగతిని చేయాలంటే కొన్ని లీగల్ చిక్కులు కూడా చూసుకోకుండా రాకుండానే చూస్తున్నారేమో. బట్ అది కూడా మాలాంటి న్యాయవాదులం కూడా ఉన్నాం కదా, వీ కెన్ గివ్ సలహాలు కూడా లీగల్ ప్రాబ్లం రాకుండా చేసుకోవడానికి. ఇంకొక ప్రజాక్షేత్రంలో పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు కల్వకుంట్ల కుటుంబం యొక్క దోపిడీని బహిర్గతం చేయాల్సిన అత్యంత అవసరం, సమయం ఆసన్నమై ఉన్నది. సో ఒక చర్చ కొంతమంది లేవనెత్తున్నారు ఏంటంటే వెలమ రాజ్యం పోయింది, రెడ్డి రాజ్యం వచ్చింది అంటున్నారు. మధు యాష్కి గౌడ్గా మీ అభిప్రాయం ఏంటి? వెల్, ఇప్పుడు మొట్టమొదటిగా మన అంటే ఈ రెడ్లు వెలమ దొరలు రాజ్యం అనే ముందు, అటు కమ్మ రాజ్యం అనక్కడ ముందు మధు యాష్కి గౌడ్ ఒక బలహీన నాయకుడికి చెప్తా ఉన్నా, అసలు బలహీన వర్గాలలో ఐక్యత కొరవడింది, మన దాంట్లోనే లేదు. సో అసలు ఎల్బీ నగర్లో రఘు ఇద్దరు రెడ్లు ఉన్నప్పుడు బీసీ నాయకుడిని గెలవాలి అక్కడ. అత్యధిక శాతం బీసీ నాయకులు ఉన్నారు అక్కడ, బీసీ ప్రజలు ఉన్నారు అక్కడ, గౌడ కులస్తులు కూడా ఉన్నారు, అయినా గెలవలే. సో ఈ చైతన్యం రానంత కాలం దొరల రాజ్యం, రెడ్ల రాజ్యం, కమ్మ రాజ్యం, వెలమ రాజ్యం జరుగుతూనే ఉంటాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత లేనప్పుడు, అవగాహన లేనప్పుడు, చైతన్యం లేనప్పుడు ఇవి జరుగుతూనే ఉంటాయి. నా పాయింట్ ఏంటంటే సరే అది ఒక లైన్. అది నేను అంటున్నా, గవర్నమెంట్ మీరు కులగణన అంటున్నారు, బీసీలకు పెద్ద పీట ఇవన్నీ మాట్లాడుతున్నారు, మొన్న అసెంబ్లీలో తీర్మానం పెట్టినారు. చేస్తున్న రిక్రూట్మెంట్స్లో, జరుగుతున్న అపాయింట్మెంట్స్లో బీసీలకు ఎన్ని ఇస్తున్నారు అన్నది ప్రధానమైన పాయింట్. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో పెద్దగా న్యాయం జరగలే, పెద్దగా కాదు అసలే జరగలే ఒక రకంగా చెప్పాలంటే, అని ఓడిపోయే స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో జరుగుతుందంటే పెద్ద క్వశ్చన్ మార్కే. మళ్ళా గదే ఓడిపోయే స్థానాల పేర్లు, టఫ్ ఫైట్ ఉన్న పేర్లే ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. నామినేటెడ్ పోస్టులో ఏమైనా న్యాయం జరుగుతుందంటే అక్కడ కూడా ఏం పెద్దగా కనబడట్లేదు. ఏం లేరు. మొన్న ఎమ్మెల్సీ 2 సీట్లు వచ్చినప్పుడు ఒకటి బీసీకి ఇచ్చినాడు, రాజ్యసభ సీట్లలో 2 వచ్చినప్పుడు కూడా ఒకటి బీసీకి ఇవ్వడం జరిగింది. సాక్షాత్తు మల్లికార్జున ఖర్గే గారు చెప్పినారు, రాష్ట్ర నాయకత్వం ఇంకొక అగ్ర కులస్తుని ప్రమోట్ చేస్తూ ఉంటే నేను బీసీ నాయకుడికి ఇస్తున్నాను చెప్పి కూడా వారు కామెంట్ చేసినట్టు తెలిసింది. సో అట్లా మీకు 2 సీట్లు వచ్చినప్పుడు రాజ్యసభ ఎమ్మెల్సీ తీసుకుంటే ఒక బీసీ నాయకుడికి ఇవ్వడం జరిగింది, బీసీ కులస్తుకి ఇవ్వడం జరిగింది. ఇంకా నామినేటెడ్ పోస్టులు వేసేటి ఉన్నాయి తొందరలో, వాటిలో కూడా న్యాయం జరగాలి. నేను అంటే వ్యక్తిగతం కాకుండా ఈ వర్గం నుంచి వచ్చిన ఆ వర్గం కొరకు పోరాటం చేస్తూనే ఉంటాను. ఇది నిరంతర పోరాటం రఘు, 100 సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతూనే ఉన్నది. సో కంటిన్యూ పోరాటం అది. ఇంకా నార్త్ ఇండియాలో జరిగిన ఏదైతే కులగణన పైన కానీ లేక బలహీన వర్గాల యొక్క నాయకత్వం ఎట్లా పెంపొందింది, అట్లాగే దళిత నాయకత్వం కూడా. పాయింట్ ఏంటంటే ఇంకా సదరన్ ఇండియాలో తమిళనాడు జరిగింది, కర్ణాటకలో ఉంది, ఇంకా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జరగాల్సిన అవసరం. ఇప్పుడు మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు గెలుపు గుర్రాలు గెలిచే వాళ్ళకి ఇస్తే ఈ లైన్ కొంతవరకు పనిచేయొచ్చేమో. అధికారంలోకి వచ్చిన తర్వాత, రాజ్యం మీ చేతిలో ఉన్న తర్వాత గెలిపించుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. బీసీ నాయకుడిని, డబ్బులు లేని లీడర్ అయినా సరే, మంచి లీడర్ అయితే ఆయన గెలిపించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ వర్గాలన్నీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి కదా. ఇప్పుడు నల్గొండలో ఇప్పుడు మెదక్ బీసీ అంటున్నారు, జహీరాబాద్ బీసీ అంటున్నారు, హైదరాబాద్ బీసీ అంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ బీసీ అంటున్నారు. హైదరాబాద్లో బీసీకి ఇచ్చి ఏం చేస్తారు? మళ్ళీ ఓడగొట్టి ఓడిపోయింది అని అంటారు. ఆ సంఖ్య చెప్పుకోవడానికి పనికొస్తుంది. ఇప్పుడు నల్గొండ ఇవ్వాలి బీసీకి, భువనగిరి బీసీకి ఇవ్వాలి, ఖమ్మం బీసీకి ఇవ్వాలి అనుకుంటే మరి అవెందుకు ఇవ్వరు? ఇది ఇవన్నీ ఊహగానాలే, సీట్ల ఫైనలైజేషన్ కాలేదు. సో ఒక ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు కదా, కొన్ని బీసీ వాళ్ళకి ఇన్ని సీట్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. సో నేను గతంలో బీసీల గురించి మాట్లాడడం, పోరాటం చేయడం జరిగింది. కులగణన అనేది రాహుల్ గాంధీ గారు నిక్కచ్చుకున్నాడు. ఈ అతను చెప్తున్నట్టుగా ఎక్స్రే లాగా సమాజంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సంఖ్య ఎంత, ఎవరి సంఖ్య ఎంత, నాట్ ఓన్లీ వీలే కాకుండా ఏ కుల సంఖ్య జనాభా ఎంత ఉంది, వాళ్లకు ఈ సమాజం ఉన్న వనరులు ఎవరి చేతులు ఎక్కువ ఉన్నాయి అనేది కూడా ఆయన జస్టిస్ ఈశ్వరయ్య గారు వచ్చినప్పుడు తీసుకొని వెళ్తే రాహుల్ గాంధీ గంట సేపు మాట్లాడడం జరిగింది. వారు చెప్తుంది అదే. అతని ఆదేశానుగుణంగానే ఇక్కడ రాష్ట్రంలో కూడా కులగణన చేస్తామని చెప్పడం జరిగింది. ఇది జరిగినాక అప్పుడు ఆస్తుల పంపకం అనేది జరుగుతుందో కూడా జరగాల్సిన అవసరం ఉన్నది. సో మీరు అన్నట్టుగా ఇది ఎన్ని సీట్లు పార్లమెంట్ ఇస్తే అనేది ఇంకా ఫైనల్ కాలేదు. అది స్క్రీనింగ్ కమిటీ, స్టేట్ ఎలక్షన్ కమిటీ మేము రిపోర్ట్ పంపించడం జరిగింది. సో దీంట్లో
ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చెప్తా ఉన్నాడు ఇస్తామని చెప్పి. గతం 2009 మీరు తీసుకుంటే కూడా మనం అత్యధిక సీట్ గెలిచినప్పుడు కూడా ఎక్కువ మంది బీసీ నాయకులు గెలవడం జరిగింది అప్పుడు. సో ఇప్పుడు కూడా అధికారం ఉన్నాం కదా, ఎట్లా అనుకున్నా చెల్లుతా అంటే చెల్లదు అది. సో సమన్వయం చూపించాల్సిన అవసరం ఉంటుంది. చెప్పేదాన్ని కూడా మాటలు చెప్పేదాన్ని చేతల్లో కూడా చూపించాల్సిన అవసరం ఉంటుంది. సో బీసీకి ఎన్ని సీట్లు ఇస్తాము లేక ఆబ్వియస్లీ గెలుపు కూడా చాలా కీలకం. సో గెలుపు దాంతో చూసుకుంటూనే ఐ థింక్ గవర్నమెంట్ కాన్షియస్గా ఉందని భావిస్తా ఉన్నాను. తప్పులు జరిగినప్పుడు నేను ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ప్రశ్నించి ఎదిరించడం జరిగింది తెలంగాణ వ్యతిరేకించినప్పుడు. సో అట్లా నేను పార్టీలో ఉంటూనే పార్టీ క్రమశిక్షణ పాటిస్తూనే పార్టీ యొక్క బాగు కొరకు ఏ విధంగా సొంతంగా సాక్రిఫైస్ చేసినాం. నేను ఓడిపోయినా పర్వాలేదు కానీ పార్టీ ప్రభుత్వం వచ్చినందుకు సంతోషపడతా ఉన్నాను. అట్లాగే తెలంగాణ వచ్చినాక ఓడిపోయిన కేవకృష్ణ కూడా బాధపడలేదు. ఓకే, కానీ రాష్ట్రం వచ్చిన దానికి ఇప్పటికి కూడా రఘు నేను నిన్న ఫ్లైట్లో వస్తున్నా కూడా ప్రజలు ఇంక ఎంతోమంది గుర్తుంచుకుంటారు. ప్రస్తుతం ఉన్న మంత్రులు ఎంపీల కన్నా కూడా లేక ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు కనపడ్డా కూడా వాళ్ళు నాతో వచ్చి ఫోటో దిగుతూ ఉంటారు, గుర్తిస్తారు నా యొక్క పోరాటాన్ని. వాళ్ళు ఇంకా నేను ఒక ఆంధ్రతను కలిసి కూడా మీరు అప్పుడు తెలంగాణ కొరకు పోరాటం చేసినాడు, మీరు అప్పుడు ముఖ్యమంత్రిని ఎదిరించారని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సో ఆ గుర్తింపు చాలు. జీవితకాలం అధికారం ఉండము లేక పదవులలో ఉండము, ఉన్న కాలంలో ఏం చేసిందనేది ముఖ్యం. అందుకే మా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు కూడా తప్పులను చేస్తుంటే సరిదిద్దుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది, బీజేపీలో కూడా లేదు. బీజేపీ పార్టీ కూడా ఏడుస్తూ ఉంటారు వాళ్ళు, వాళ్ళకి ఇద్దరే 1, 2 వాళ్ళ తప్ప కింద వరకు మాట్లాడుకునే అవకాశం కూడా లేదు, లేక వాళ్ళు సంభాషించుకుని ప్రశ్నించుకుని లేక సరిదిద్దుకునే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వరు. సో మీరు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ప్లీజ్ అంటే కొంచెం ఓపిక పట్టొచ్చు. మీరు ప్రభుత్వం వచ్చి ఇంకా 100 రోజులు కూడా కాలే. ఓకే, సో 100 రోజులు చేసి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇచ్చిన హామీ తప్పకుండా నెరవేరుస్తుంది. ప్రభుత్వ వనరులు ఎట్లా పెంచుకోవాలనే దానిపైన కూడా మేము చేస్తూ ఉన్నాం. సో బీసీ వర్గాలకు కూడా న్యాయం జరగాల్సిందే, ఎస్సీ ఎస్టీ వర్గాలకు కూడా చేయాల్సిందే, మైనార్టీ వర్గాలకు కూడా చేయాల్సిందే. సో రాహుల్ గాంధీ గారు పదే పదే మధ్యప్రదేశ్ ఎన్నికలు ఓడిపోవడానికి కారణం కులగణన మాట్లాడేందుకు అంటూ కూడా తను వెనక్కి తగ్గలే. ఓకే, గెలుపోవటంల పైన ఆధారపడకుండా నమ్మిన సిద్ధాంతాన్ని కొరకు, సామాజిక న్యాయం కొరకు, సమసమాజ స్థాపన కొరకు రాహుల్ గాంధీ గారు కట్టుబడి ఉన్నారు. అతని నాయకత్వాన్ని పనిచేసి ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా సరే అతనికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు అండగా ఉన్నారు. సో తెలంగాణ ప్రభుత్వం కూడా అటు కర్ణాటకలో నేను నిన్న 2 రోజులు అక్కడ కాన్స్టిట్యూషన్ పైన నేషనల్ యూనిటీ పైన కూడా 2 రోజులు సెమినార్ చేయడం జరిగింది. దాంట్లో అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందాల్సిన రాజ్యాంగ పరంగా చెందాల్సిన హక్కులని కాపాడడానికి కొరకు కూడా చర్చ జరిగింది. అక్కడ దేశం మొత్తం నలుమూల నుంచి వచ్చింది ఇక్కడ. సో రేపటి నెక్స్ట్ ఇయర్లో ఇక్కడ తెలంగాణ చేయాలని వాళ్ళు సూచించినారు. సో గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా దానికి అంగీకారం కూడా చెప్పినారు. సో నెక్స్ట్ ఇక్కడ కూడా చేస్తాం. సో ఇక్కడ కూడా సామాజిక న్యాయం పాటించాల్సిందే, అది కాంగ్రెస్ హయాంలో జరుగుతుంది. సో ముఖ్యమంత్రి గారు కూడా దాంట్లో చాలా కాన్షియస్గా ఉన్నాడు. సో ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. కవిత కేసు ఎంతవరకు వచ్చింది అనుకుంటున్నారు? ఇప్పుడు సిబిఐకి ఆమెకు నోటీసులు ఇచ్చినా నేను రానంటుంది ఆమె. సుప్రీంకోర్టులో కేసు ఉంది, లేదు నాకు ఎలక్షన్లో పని ఉంది, మీరు ఇప్పటికిప్పుడు చెప్తే నేను ఎట్లా వస్తా అంటుంది. ఇప్పుడు చెప్పుతాం బొట్టు చీర పెట్టి లేక గతంలో బంగారు బతుకమ్మకి రా తల్లి అని చెప్పి బంగారు బతుకమ్మ చేసి ఆమెకి ఇచ్చి రమ్మని రెడ్ కార్పెట్ ఇచ్చేస్తారా? నువ్వు చేసింది నేరం, సిగ్గుశరం లేకుండా నువ్వు చేసిన నేరానికి ఆడదాని వయ్యి ఉండి లిక్కర్ స్కామ్ ఇరుక్కున్న దానికి తలంచుకొని తిరగాల. ఇంకా గుళ్ళు పూజలు తిరిగినంత మాత్రం నీ పాపాలు కరిగిపోవు. ఆడబిడ్డల పుస్తలు దిగిపోతూ ఉన్నాయి, తాగుడుకు అలవాటు పడిపోయి యువత ఏ విధంగా నష్టపోతూ ఉన్నారు. మొన్న రాహుల్ గాంధీ చెప్పింది యూపీలో కానీ మిగతా చోట్ల ఎక్కడ చూసినా ఊర్లలో కూడా ఎంత తాగుడు పెరిగింది. అసలు ఇంకోటి ఎల్బీనగర్లో కూడా ప్రతి కాలనీ దగ్గర మందు బాటిల్ పంచింది ఓట్లు. ఎల్బీనగర్ మొత్తం డ్రగ్స్ గాంజాకి మీ సహకారం కూడా కావాలా. సే నో టు డ్రగ్స్ అని ఒక నూతన క్యాంపెయినింగ్ లాంచ్ ఒకటి న్యూ ఇయర్ చేయడం జరిగింది. ఓకే, మీలాంటి వాళ్ళతో కలుపుకొని మనం ఒక నూతన ఒక గతంలో ఎయిడ్స్ కి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఎట్లా ఉద్యమాలు జరిగినాయో ఇది కూడా ఈ సే నో టు డ్రగ్స్ అనేది తెలంగాణలో జరగాల్సిన అవసరం ఉన్నది. సో ఇప్పుడు మీకు ఎంత రైట్ ఉన్నది అంటే నేను వర్చువల్ గా అటెండ్ అవుతా కానీ అటెండ్ కాలేని అంటుంది. ఇప్పుడు సిబిఐ ఎంటర్ కావడానికి అవకాశం లేదా? అసలు పాయింట్ కవిత అనుకుంటాం. సో కవిత అటెండ్ కావాల్సిందే. షీఈ్ ఎ నేరస్తురాలు. సుప్రీంకోర్టు న్యాయవాదితో మాట్లాడాను. దేర్ ఈజ్ నో స్టే ఆర్డర్ ఇన్ సుప్రీంకోర్టు. ఈమెను అరెస్ట్ చేయొద్దని గౌరవ సుప్రీంకోర్టు ఎలాంటి ఆర్డర్ పాస్ చేయలేదు. ఆమె సుప్రీంకోర్టు పేరు చెప్పుకొని తిరుగుతూ ఉన్నది. కోర్టులో నా కేసు ఉన్నది. సుప్రీంకోర్టు ఈడీని కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పి ఎక్కడ ఆదేశించలే. ఓకే, సో ఈమెను అరెస్ట్ చేయడానికి వెనక ముందు ఆడుతున్న కారణం బీజేపీ బీఆర్ఎస్ కలిపి ఉన్నాయి కాబట్టి జరుగుతుంది. బీజేపీ పార్టీ తోటి పొత్తు పెట్టుకోవడానికి మన కేసీఆర్ పోవాల్సి ఉండే ఢిల్లీకి ఆగినాడు. ఇతను తహతాలాడుతున్నాడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కొరకు.
బీజేపీ వాళ్ళే కొంచెం వెనక ముందు అవుతున్నారు. పొత్తుంటే లాభమా లేదనేది. పొత్తు అనేది ఉంది, అది పరోక్షంగా ప్రత్యక్షంగా అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఓకే, తెలుగుదేశంతో కూడా పొత్తు కుదిరింది అక్కడ, ఇక్కడ కూడా కుదిరింది, ఇక్కడ బీఆర్ఎస్ తోటి. సో దానికి వాళ్ళు అంచనాలు వేసుకొని సర్వేలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆమె సాక్షిగా ఉన్నామని 41 years CRPC ఇచ్చి విచారణ చేసేది ఎందుకు అంటే ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఏమనేది అరెస్ట్ చేస్తే ఏదైనా సింపతి వస్తుందేమోనని ఊహలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు బీజేపీకి. సో బీజేపీ నాయకత్వం హోంమంత్రి అమిత్ షా గారు ఆలోచిస్తున్నట్టున్నది, అతను అంచనా వేస్తున్నట్టున్నాడు. ఏమైనా అరెస్ట్ చేస్తే బీజేపీకి లాభమా నష్టమా, లేక ఏమైనా అరెస్ట్ చేయకుండా బీఆర్ఎస్ తోటి డైరెక్ట్ పొత్తు పెట్టుకుంటే లాభమా నష్టమా, ఏది దేంతో ఎక్కువ సీట్లు గెలవగలుగుతామనే ఆలోచనతో వాళ్ళు పనిచేస్తాం. యాజ్ అ లాయర్గా చెప్తాను, షీఈస్ 101% అక్యూజ్డ్ అండ్ నేరం చేసినది, సాక్ష్యాధారాలు ఉన్నాయి, అప్రూవర్ ఆమెతో సహ నేరస్తులైన వాళ్ళు అప్రూవర్గా మారి సాక్ష్యం చెప్పినాక కూడా ఇంకా అరెస్ట్ చేయకపోవడం అనేది ఇది వాంటెడ్లీ డీలే చేస్తున్నారు. అది రాజకీయ లబ్ధి కొరకు చేస్తున్న డ్రామా. ఒకవేళ ఆమెను అరెస్ట్ చేస్తే మీకు ఇబ్బంది అవుద్దేమో, ఆమె మీద సింపతి విపరీతంగా పెరిగి. అస్సలు లేదు రఘు, నిజామాబాద్ లో ముందు అట్ట సింపతి వస్తా అనుకుని ఎగిరెగిరి గంతులు వేసినది. వాళ్ళ అన్ననే చెప్పిండట, వాళ్ళు అప్పుడు అధికారంలో సర్వే చేస్తే ఏం సింపతి లేదు, లోపల ఏమని చెప్పి వస్తున్నారు. సో కవితను ఎందుకు అరెస్ట్ చేయలేని చెప్పి బీజేపీ నాయకులు ప్రశ్నించారు కదా. అవును. సో వాళ్ళు అన్ని సర్వే చేసుకున్నారు, ఈమెను అరెస్ట్ చేస్తే ఏ తొక్క ఏం కాదు, ఎవరికి సింపతి రాదు, మహిళలు చీదరించుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళి ఎంత ఇక్కడ దోసుకుని చాలక ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఆంధ్ర పోయి అక్కడ దందాలు చేస్తుంది, తమిళనాడు పోయి చేస్తుంది, దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్లు, బెంగళూరులో ఇల్లు కట్టుకుని చెప్పింది కదా, కుమారస్వామి ఇంటి పక్కనే కట్టుకుంది. ఎక్కడ కుమారస్వామి ఇంటి పక్కన ఇల్లు 35 కోట్లు పెట్టుకున్నది. 35 కోట్లు పెట్టుకొని ఇంకా దాని ఎంతో రెనోవేట్ చేపించినది. కుమారస్వామి గారి భార్య, ఈమె చాలా స్నేహితురాళ్ళు, అక్కడే కొనుక్కున్నది. కట్ట ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఆమె. మీరు చూసారా ఇల్లుని? ఇల్లు చూసిన ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర. అవునా? 35 కోట్లు ఉంటుందా సార్? 35 కోట్లు పెట్టి కొన్నది. రెనోవేషన్ ఎన్ని పెట్టిన తర్వాత చాలా పెద్ద ఇల్లు. ఇక్కడ ఉన్న బంజారా ఇంట్లో వాళ్ళ బీఆర్ఎస్ నాయకుడు కొత్త కాంగ్రెస్ కి చెప్తున్నాడు షాండిలియర్స్ 4 కోట్ల విలువైన షాండిలియర్స్ ఉన్నాయి. అంటే ఏందో అది? మన ఈ షాండిలియర్స్ ఉంటాయి కదా, సీలింగ్ పైన ఇవి డిజైన్స్ లైటింగ్. ఎంత ఉంటుంది అది? ఒక్కొక్క షాండిలియర్స్ 4 కోట్ల పైన. సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్ 1/2 ఎకర్ పైన బంజారా హిల్స్ లో సంపాదించిందంటే అసలు వీళ్ళ పైన రఘు ఎన్ని కేసులు పెట్టవచ్చు? ఆఫ్టర్ ఆల్ అపార్ట్మెంట్లో బతుకుండేది. అటువంటి వాళ్ళకి ఇవాళ 10 సంవత్సరాల కాలంలో 1000 కోట్ల ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి. చూస్తే అసలు తెలంగాణ వచ్చినాక ఎంత దూపిడి అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఇంకా పవర్ మాకు వచ్చే అవకాశం ఉంది అన్న దీంట్లో ఉన్నట్టున్నారు కదా, అట్లాంటి ఛాన్స్ ఉందా? ఎంపీ ఎలక్షన్స్ తర్వాత గుంటనక్కలాగా వేసి చూస్తా ఉన్నారు. సవాల్ లేదు, తొందరలోనే మేము అధికారంలోకి వస్తాం అట్లా అంటున్నారు కదా. ఎట్లాంటి లేదు, ఇది బీజేపీ పార్టీ అంటే వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు. అంటే మళ్ళీ అధికారానికి వస్తాం, 6 నెలలు వస్తాం, 3 నెలలు వస్తాం అని చెప్పి మొన్నదాకా మాట్లాడు చూడు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు జంప్ చేస్తారనేది ప్రచారం జరుగుతున్నప్పుడు వాళ్ళు చేస్తున్న సైకలాజికల్ మైండ్ గేమ్ ఆడుతున్నారు అన్నట్టు. సో ఎమ్మెల్యేలు పోకుండా ఉండడానికి కొరకు మళ్ళీ వస్తామని అధికారం వచ్చి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అట్లాంటిది ఏం జరగదు. సో బీజేపీ హరీష్ ఫ్యాక్టర్ ఎట్లుండొచ్చు? ఎవరు? హరీష్ రావు ఫ్యాక్టర్. హరీష్ రావు అనేవాడు వాళ్ళ మామ బతుకున్నంత కాలం వాళ్ళ మామ ముఖం పైన ఉమ్మేస్తే ఒకటి తుడుచుకొని థ్యాంక్ యూ మామ అని పోతాడు తప్ప అతనేమి చంద్రబాబు లాగా వెన్నుపోటు పడిచి బయటకు వచ్చేం చేయడు. మామను దోసేసేం రాడు. బాబా మాడుదులు ఒకటే, ఆ కుటుంబం అంతా ఒకటే ఉంటుంది. ఆ కులస్తే వేరే వాళ్ళని కూడా దగ్గర రానియరు. అట్లాంటి అపోహలు ఏం పెట్టుకోకండి. హరీష్ రావు హస్తం దోపిడిలో బాగా సౌమ్యం ఉన్నది, ఫుల్ ఉన్నది, దాంట్లో ఎలాంటి మార్పు లేదు. అతని దగ్గర కూడా బయటికి ఏదో చెప్పలేసి లబ్బరేసి తిరుగుతూ ఉంటాడు. కానీ ఇక్కడికి వచ్చిన 100,000 కోట్లు ఎట్లా వచ్చినాయి వాళ్ళకి? సో ఇవన్నీ చూస్తుంటే బాధేస్తుంది. వాళ్ళ ఆ కల్వకుంట్ల కుటుంబం అతనికి 100 మాగులను దోచుకున్న దాన్ని తెలంగాణ పంచిపెడితే తెలంగాణ విల్ బి నంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ. కానీ మీరు కూడా అంత డీప్ ఇన్వెస్టిగేషన్ చేసి విచారించడానికి అవకాశాలు ఉన్నాయంటారా? ఆ చుట్టూ మళ్ళీ కాంట్రాక్టరు, పెట్టుబడిదారి వ్యవస్థ ఇవన్నీ వేళ్ళునికి పోయినాయి కదా. మీ పార్టీ నాయకులకి, అవతల వాళ్ళకి కాంట్రాక్టర్లు, లింకులు ఇవన్నీ ఉన్నాయి కదా, చైన్ సిస్టమ్ లాగా. సమయం ఛేదించాలంటే మార్పు సమస్య కదా. ఎస్, ఇవన్నీ ఒత్తిడులు ఉంటాయి. బట్ నాకు నమ్మకం ఉన్నది. ఓకే, ప్రజల ప్రభుత్వం ప్రజలు కోరుకున్నట్టుగా పనిచేసే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి యువ నాయకుడు, ఏజ్ ఉంది, ఇంకా గట్టిగా పనిచేసి పేరు సంపాదించుకోవాలని ఒక తపనతో ఉన్నాడు. ఈ 5 సంవత్సరాలు మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రి కావాలని కానీ కోరుకుంటున్నాను. ఈ పని చేయకపోతే మాత్రం కష్టమే అవుతుంది మీకు. అంటే జనాలు కూడా మీరు ఏదో చెప్పిర్రు, వీళ్ళు అవినీతి అన్నారు, మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టడం అవుతుంది తప్ప. ఐ థింక్ సోఫార్ రేవంత్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా చాలా ఓపికతో పనిచేస్తూ ఉన్నాడు. అతను తన శకమంటూ నిర్మించుకోవాలని తపనతో కూడా ఉన్నాడు. ఎట్లయితే రాజశేఖర రెడ్డి గారి పేరుండేనో, గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి పేరు ఉండాలని తపనతో ఉన్నాడు. కాబట్టి ప్రజలకు అవకాశం ఇచ్చిర్రు, కొంచెం ఓపిక చూడాలని కూడా నా విజ్ఞప్తి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మధు యాష్కి గౌడ్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.